గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఈ ల్యాడర్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి. నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉన్నా లేకపోతే టైం పడుతున్నా ఇవి మనం స్కూల్ ఎగ్జామ్స్లో ఎలా చేస్తాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా చేస్తాం చూద్దాం. ఇప్పుడు మనం స్కూల్ ఎగ్జామ్స్లో ఏం చేస్తాం, ఈ ల్యాడర్ క్వశ్చన్స్ ఎప్పుడు కింద నుంచి పైకి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం, ఏ క్వశ్చన్ అయినా సరే. ఓకే, కింద మన దగ్గర ఏముంది, 1 + 1/2 ఉంది, 1 + 1/2 ఉంది. ఇది ఎలా చేస్తాం, ఈ 2ని 1తో మల్టిప్లై చేస్తాం, 2 1s are 2 వస్తుంది. ఆ 2లో ఈ 1ని మనం ప్లస్ చేస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. దీని ఆన్సర్ ఇంత మటుకు మనం సాల్వ్ చేస్తే మనకు వస్తుంది 3/2. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇది మన దగ్గర ఉన్నది. ఓకే, ఈ ప్లేస్లో 3/2 వచ్చేసింది. అంటే ఏంటి, 1 + 1/3/2 ఉంది మన దగ్గర. ఈ 1/3/2 1/3/2 ఏమైపోతుంది, ఇదంటే 1 అంటే 1/1 డివైడెడ్ బై 3/2. అవునా, అప్పుడు ఇదేంటైపోతుంది, 1/1 మల్టిప్లైడ్ బై 2/3 అయిపోతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 అయిపోతుంది మొత్తం అంతా కలిపి. ఓకే, అంటే మన దగ్గర ఏంటి మిగులుతుంది, 1 + 2/3 అనమాట. నెక్స్ట్ మనం సాల్వ్ చేయవలసింది. అప్పుడు ఏం చేస్తాం, ఈ 3ని మళ్ళీ 1తో మల్టిప్లై చేస్తాం. 3 1s are 3 + 2 3 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3. ఇంత మట్టుకు మనం సాల్వ్ చేస్తే మనకేంటి వస్తుంది, 5/3 వస్తుంది. ఓకే, ఇది 5/3. అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. కానీ అది టైం కన్జ్యూమింగ్, స్పేస్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు అటువంటి క్వశ్చన్స్ అడిగితే మీకు స్పేస్ కావాలి కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లాస్ట్ ఫ్రాక్షన్ చూస్తాం. లాస్ట్ ఫ్రాక్షన్ ఏముంది, 1/2 ఉంది. అప్పుడు ఈ న్యూమరేటర్లో ఉన్న 1ని ఇక్కడ రాసేసుకోండి, డినామినేటర్లో ఉన్న 2ని దాని పక్కన రాసేసుకోండి. ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా క్విక్గా చేయాలో చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఎన్ని ప్లస్ సైన్లు ఉన్నాయో చూసుకోండి. 1 2 3 4 ఉన్నాయి. సో 4 డాట్స్ పెట్టేసుకోవాలి మనం. 1 2 3 4. ఇప్పుడు ఇక్కడ అన్ని 1 ఉంది కదా, డిజిట్స్ అన్నీ 1. సో ఇక్కడ మనం నంబర్ రాసుకోకపోయినా పర్వాలేదు, దట్ ఈజ్ అండర్స్టూడ్. ఇంకా ఇది చూసుకోవాలి, అన్ని ప్లస్సేనా మైనస్ కూడా ఉన్నాయా అని. అన్ని ప్లస్సే. ఓకేనా, సో అది కూడా మనం రాసుకోకపోయినా మైండ్లో పెట్టుకుంటే చాలు. ఇప్పుడు అన్ని ప్లస్సే ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా సింపుల్గా, చాలా క్విక్గా మనం ఏం చేసుకుంటాం, 1 + 2 ఎంత వస్తుంది, 3. నేను ఇంక చేంజ్ చేసేస్తాను ఇక్కడ. 1 + 2 ఎంత వస్తుంది, 3. 3 + 2 ఎంత వస్తుంది, 5. 5 + 3 ఎంత, 8. 8 + 5 ఎంత, 13. సో దీని ఆన్సర్ ఏంటైపోతుందంటే, ఇది 13 కదా. సో దీని ఆన్సర్ ఏంటైపోతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 13 డివైడెడ్ బై 8. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇంతవరకు మనం ఏం చేసాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తీసాం. ఇది ఎలాగంటే ఇది ఫస్ట్ది మట్టుకు లెఫ్ట్ సైడ్ న్యూమరేటర్, రైట్ సైడ్ డినామినేటర్. అవునా, ఇంక ఇక్కడి నుంచి ఏంటవుతుందంటే ఇది న్యూమరేటర్ అవుతుంది, ఇది డినామినేటర్. ఈ 3 అంటే దీని ఫ్రాక్షన్ 3/2. 5 అంటే దీని ఫ్రాక్షన్ 5/3. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఇక్కడ 8 అంటే ఏంటి, 8/5 అనమాట. ఇప్పుడు 13 అంటే ఏంటి, 13/8. సో ఎక్స్ వాల్యూ 13/8 వచ్చింది. మీరు దీన్ని ఇలా సింప్లిఫై చేసినా మీకు అదే వాల్యూ వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13/8. కానీ మన క్వశ్చన్ అక్కడితో ఆగలేదు కదా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2x + 7/4 అన్నారు. అంటే ఏంటి, మనం ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 13/8 పెట్టుకుంటాం. 2x కాబట్టి 2 × 13/8. ఓకే, ప్లస్ 7/4. అవునా, ఇప్పుడు ఏంటవుతుంది, 2 1s are 2 2 4s are 8. అవునా, దట్ ఈజ్ ఈక్వల్ టు 13/4 ప్లస్ 7/4. డినామినేటర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ న్యూమరేటర్స్ని యాడ్ చేసేస్తాం. 13 + 7/4. 13 + 7 ఈజ్ ఈక్వల్ టు 20/4. 20/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 1s are 4 4 5s are 20 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది దీని ఆన్సర్. ఐ హోప్ ఇది మీకు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తామో చూద్దాం రండి. ఓకే, మైనస్ ఉన్నప్పుడు కూడా మనం సేమ్ అంతే చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం,
ఫస్ట్ ఏం చేస్తాం 1/4 ఉంది కదా, 1 ఏమో లెఫ్ట్ సైడ్లో రాసేసుకుందాం. ఓకే, 4 ఏమో రైట్ సైడ్లో రాసేసుకుందాం. ఇదేంటవుతుంది, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఓకే, ఇప్పుడు అన్ని మైనస్ సైన్లు ఉన్నాయి, అన్ని చోట్ల మైనస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడంతా ప్లస్ చేసుకుంటూ వెళ్ళాం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇదంతా మైనస్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ కూడా కౌంట్ చేద్దాం, ఎన్ని మైనస్లు ఉన్నాయి, 1 2 3 4. ఓకే, సో 4 డాట్స్ ఇక్కడ కూడా వచ్చేస్తాయి, పెట్టేద్దాం 4 డాట్స్, 1 2 3 and 4. రైట్ ఎవ్రీవన్. ఇప్పుడు ఇక్కడ 1 1 ఉంది కదా, ఇవన్నీ 1 కాబట్టి దట్ ఈస్ అండర్స్టూడ్ అనమాట. ఇక్కడ ఓన్లీ 1 ఉంది. ఓకే, మనం బేసికల్లీ అంతే చేస్తున్నాం. 1 multiplied by 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4, 4 minus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ ఫస్ట్ ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఓకే, ఫస్ట్ దాంట్లో 3. ఇప్పుడు 3 minus 4 చేస్తాం. 3 minus 4 ఏంటవుతుంది, ఇది -1 వస్తుంది, ఎందుకంటే +3 -4 కదా. 4 పెద్దది, 4 ఎదురకుండా మైనస్ సైన్ ఉంది కాబట్టి ఆన్సర్లో మైనస్ సైన్ వస్తుంది. పెద్ద నంబర్లోంచి చిన్న నెంబర్ మనం మైనస్ చేసేస్తాం. సో నెక్స్ట్ మనకి వచ్చే నంబర్ ఏంటి, ఇక్కడ -1 వస్తుంది. ఇప్పుడు -1 -3 -1 -3 ఏం చేస్తాం, రెండింటి దగ్గర మైనసే ఉంది కాబట్టి ఆన్సర్ మైనసే వస్తుంది. కానీ రెండింటి ఎదురకుండా సేమ్ సైన్ ఉంది కాబట్టి రెండింటిని ప్లస్ చేస్తాం. 3 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే -4 వస్తుంది. ఐ హోప్ ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మైనస్ చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు -4 -1 చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ చాలా ఎసెన్షియల్ పెట్టడం. మీరు -4 -1 అనేసారంటే ఇది తప్పైపోతుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి, -4లోంచి మనం మైనస్ చేస్తున్నాం. దేన్ని మైనస్ చేస్తున్నాం, -1ని మైనస్ చేస్తున్నాం. అప్పుడు ఇది ఏంటైపోతుంది, మొత్తం అంతా -4, ఈ మైనస్ ఇంటూ మైనస్ బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్, ఇది +1 అయిపోతుంది. చూసారా తేడా, ఎంత తేడా ఉందో. -4 -1 కాదు, ఇది -4 +1. ఇప్పుడేంటి, రెండింటి దగ్గర వేరే వేరే సైన్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని మనం మైనస్ చేసేస్తాం. 4 - 1 3 వస్తుంది. పెద్ద నెంబర్ ఎదుర్కొంటే మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మైనస్ వస్తుంది. సో దీని నెక్స్ట్ ఇక్కడ ఏంటి వస్తుంది, -3. ఓకే, సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటవుతుంది, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. -3/-4. ఓకే, ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 3/4 ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇదేంటి, -3 డివైడెడ్ బై -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4. దిస్ ఈజ్ ఆన్సర్. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమై ఉంటుంది. ఇది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ వరకు కూడా తప్పకుండా దీన్ని షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.